చూడండి కొంతమంది స్టూడెంట్స్ లేదంటే కొంతమంది యూత్ మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు ఆ సిలబస్ కవర్ చేయటానికి, ఆ సిలబస్ కంప్లీట్ చేయటానికి ఆహ్, ఒక 1 వీక్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనంగా లేదా ఒక 2-3 డేస్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనంగా ఇంకొంతమంది ఒకరోజు చదివే పిల్లలు కూడా ఉంటారులెండి. వాళ్ళేం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేయటానికి, ఆ సబ్జెక్ట్ కవర్ చేయటానికండి నైట్ ఔట్స్ చేసేస్తారండి. అంటే నైట్ 2 అయినా, 3 అయినా కూర్చొని చదివి బిట్స్ అయితే బిట్స్ లేదంటే ఎస్సే క్వెషన్స్ అయితే ఎస్సే క్వెషన్స్ చాలా చక్కగా కూర్చొని వాళ్ళకి వాళ్ళే టీ పెట్టేసుకుంటారండి. లేదా వాళ్ళ పేరెంట్స్ ద్వారా గాని ఏదో ఒక విధంగా ఒక టీ ఆర్ మిల్క్ తెచ్చుకొని కూర్చొని నిద్రొస్తే ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి అందరూ కాదండి చదవాలి నేను కంప్లీట్ చేయాలని ఒక దృఢమైన సంకల్పం తీసుకున్నటువంటి వారు చదివేస్తారండి. ఆ ఎగ్జామ్‌ని నేను పాస్ అవ్వాలి. ఏదో ఒక విధంగా ఆ ఎగ్జామ్ నేను కంప్లీట్ చేయాలి. ఆ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ టైమ్ టేబుల్ వేసుకొని, ఆ టైమ్ టేబుల్‌లో ఉన్న దాని ప్రకారంగా అటు ఎళ్ళకుండా, ఇటు ఎళ్ళకుండా ఒకవేళ ఏదైనా పరిస్థితులను బట్టి వెళ్ళాల్సొస్తే ఆ మిగిలింది గూడా ఈ మిగిలిన కొంతకాలంలో 1 వీక్ ఒకవేళ వాళ్ళు టైమ్ టేబుల్ వేసుకుంటే పిల్లారా, అది ఒకవేళ 2 డేస్ ఏదైనా మిస్ అయితే గనక ఆ రిమైనింగ్ డేస్‌లో ఈ 2 డేస్ సిలబస్ కూడా కవర్ అయిపోయే విధంగా మళ్ళీ ఆ టైమ్ టేబుల్ అప్డేట్ చేసుకొని ఏదో ఒక విధంగా ఆ ఎగ్జామ్ చదువుతారండి. కొంతమంది 4 అవర్స్ చదువుతారు, 6 అవర్స్ చదువుతారు, 8 అవర్స్ చదివే వాళ్ళు కూడా ఉన్నారండి. దేనికంటే ఆ ఎగ్జామ్ నేను క్రాష్ చేయాలి. ఆ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలంతే. నేను అందులో జాబ్ కొట్టాలంతే. సచ్ ఎ గ్రేట్ డెడికేషన్. అది ఏ రోజైనా గాని వాళ్ళ జీవితంలో బైబిల్‌కి కూడా ఒక టైమ్ టేబుల్ వేసుకొని, నేను ఏదో ఒక విధంగా ఈరోజు మత్తయి సువార్త కంప్లీట్ చేయాలి. నేను ఏదో ఒక విధంగా అపోస్తుల కార్యాలు కంప్లీట్ చేయాలి. నేనొక 40 డేస్‌లో బైబిల్ కంప్లీట్ చేయాలి. నేనొక 6 మంత్స్‌లో బైబిల్ కంప్లీట్ చేయాలి. అరే! నిజమైన దేవుడు నాకు పరిచయం అయ్యి ఇన్ని సంవత్సరాలు అయ్యింది గదా! నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయలేదే. ఎందుకు నేను బైబిల్ కంప్లీట్ చేయాలని ఏ ఒక్కరైనా గాని, ఏ ఒక్క స్టూడెంట్స్ అయినా గాని, ఏ ఒక్క యవ్వనస్తుడైనా గాని ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ కుడికైనను, ఎడమకైనను తొలగకుండా అలాగే ఆ డెడికేటెడ్‌గా బైబిల్ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలు మనకు కనబడతారంటే ఎక్కడో ఒకరిద్దరండి. ఎక్కడో ఒకరిద్దరు. ఆ ఒకరిద్దరు గూడా ఆదికాండం నుంచి మొదలుపెట్టి సంఖ్యాకాండం వరకు వచ్చిన తర్వాత ఇంక అంతేనండి. ఏమైపోతుందయ్యా అంటే చెయ్యాలి అనుకుంటే మాత్రం చేయగలమండి. అది చేయలేమంటానికి ఏది లేదండి. పెద్ద పెద్ద ఎగ్జామ్స్ మనం సాధించట్లేదా? పెద్ద పెద్ద జాబ్స్ మనం సాధించట్లేదా? మరి వాటిల్లో మనకి ఆసక్తి ఉన్నప్పుడు ఇందులో ఎందుకు ఆసక్తి రావట్లేదు? అందుకే మనం ఆలోచిస్తే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ కూడా మనం తీయటం జరిగింది. మీరు చూడొచ్చు మన ఛానల్‌లో 'నిద్రొస్తుందా' అని. బైబిల్ చదువుకోవడానికి మాత్రం ఒక 2 పేపర్స్ లేదా 3 పేపర్స్ చదివిన వెంటనే నిద్రొచ్చేస్తదండి. అది సండే ఫజిల్ చేయడానికి మాత్రం నిద్ర రాదండి. ఉంటాయి కదా! వినోదిని ఏవో ఉంటాయి అవన్నీ కూడా. అవన్నీ కూర్చొని చేయడానికి మాత్రం ఈ పదం ఏంటి? ఆ పదం ఏంటి? వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి, గూగుల్‌లో కొట్టి అక్కడ సెర్చ్ చేసి, ఇక్కడ సెర్చ్ చేసి అన్ని రకాలుగా ఏదో ఒక విధంగా ఫజిల్‌ని సాల్వ్ చేసి నెక్స్ట్ వీక్ కల్లా ఎన్ని ఆన్సర్స్ వచ్చాయో ఆ పేపర్‌ని లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఆ పేపర్‌ని చక్కగా దాచుకొని ఈ వీక్ చాలా చక్కగా మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ వీక్ ఫజిల్‌కి చక్కగా ప్రాపర్‌గా మనం వెళ్తున్నాం కదా! మరి ఆదివారం వచ్చేసరికి మాత్రం ఆరాధన విషయంలో ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? ఎందుకంటే అది ఆసక్తి లేకపోవటం వలన, ఇంట్రెస్ట్ లేకపోవటం వలన నిద్ర ఎందుకొస్తదండి ఇంతకి? ఇంట్రెస్ట్ లేకపోతే నిద్రొస్తుంది. ఆ టైంలో మొబైల్ ఎందుకు చూడాలనిపిస్తది? ఇంట్రెస్ట్ లేక మొబైల్ చూడాలనిపిస్తది. ఆ టైంలో ఇంకేవో పనులు ఎందుకు చేయాలనిపిస్తది? ఇంట్రెస్ట్ లేక చేయాలనిపిస్తది. ఆ టైంలో ఎందుకు అనగానే మనకి ఒక అలసట వచ్చేస్తదండి. నిద్ర, అలసట, భారం ఏం చేస్తాంలే, ఎందుకు చేస్తాంలే, ఇప్పుడు అవసరమా? ఇవన్నీ ఎందుకొస్తాయంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కేవలము మనకి ఆసక్తి లేకపోవటం వలన. అందుకే దేవాది దేవుడు చెప్తున్నారు. దేవుని కొరకు బ్రతకాలి అనే ఆ ఆసక్తి యవ్వనస్తులకు ఏదైనా చేయాలనిపించినప్పుడు ఎలా ఉంటుందో అటువంటి ఆసక్తిని నేను నీకు కలగచేస్తాను. మేలుతో హృదయం అంతా కూడా దేంతో నింపుతా అంటున్నారంటే మేలుతో. ఎందుకు? మేలుతో నింపటం వల్ల ఏమవుద్దాయి అంటే హృదయం అంతా కూడా ఒకవేళ పనికి మాలినటువంటి ఆలోచనలతో నింపబడ్డాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఇంతకీ పనికి మాలిన పనులే చేయాలనుకుంటారు. హృదయం నిండుకొనిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం నిండుకొనిన దాన్ని బట్టి
క్రియలు ఉంటాయి. హృదయం నిండుకునే దాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నారు, ఇగో మీరు గనక చక్కగా దావీదు గారు మాట్లాడుతున్నారని, మనం గనుక ఒకవేళ మన హృదయంతోటి, మన ప్రాణముతోటి, ప్రాణమా ఇదిగో దేవుణ్ణి సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనినైనా మర్చిపోకుండా నువ్వు గనక, ఏ ఒక్క ఉపకారాన్ని కూడా మర్చిపోకుండా నువ్వు గనక ఆయన సన్నుతించే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే, సన్నుతిస్తూ కనుక నువ్వు వెళ్ళగలిగితే, సన్నుతిస్తూ ప్రార్థనలో నువ్వు ఉంటే, నీ హృదయాన్ని దేంతో నింపుతున్నారు తెలుసా? నిన్ను ఎలా నింపుతున్నారు తెలుసా? నీ పక్షిరాజు యవ్వనము క్రొత్తదగినట్లు ఇదిగో మేలుతో తృప్తిపరచుదును. మరొక మాట మనం చూస్తే యెషయా గ్రంథం మనం చూద్దామండి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 31వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు ఎలా ఉంటారంటండి? వారి పక్షిరాజు వలె రెక్కల చాపి ఎక్కడికి వెళ్తారండి? పైకి ఎగురుదురు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, దేనికోసమైనా కానీ నీ యొక్క ఆలోచన ఏంటి? కొన్ని అప్రూవల్స్ ఉంటాయండి. ఇప్పుడు మూవీకి వెళ్ళాలనుకోండి, ఎవరు అప్రూవల్తో వెళ్తామండి మనం? ఇంతకీ జనరల్గా అయితే కనుక తల్లిదండ్రులకి విధేయులై ఉండేవాళ్ళు ఎవరు అప్రూవల్తో వెళ్తారు? ఇంతకీ మమ్మీని అడగటమో డాడీని అడగటమో చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇష్టమైన వాళ్ళ కోసం, ఇష్టమైన వాళ్ళ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒప్పుకుంటే వెళ్తారు, లేదంటే లేదు. వాళ్ళకి ఇష్టమైతే వెళ్తారు, లేదంటే లేదు. అట్లాగా ఎవరో ఒకరికొరకు ఎదురు చూస్తారండి ఒక పని చేయటానికి. అలాగా మనం ఏ పని చేయటానికైనా కానీ, ఏ వర్క్ చేయటానికైనా కానీ, ఏ పని సాధించడానికైనా కానీ దేవుని కొరకు ఎదురు చూడగలిగితే కనుక, దేవుని కొరకు దేవుని నిర్ణయం ఏంటి? ఇగో ఈ విషయంలో దేవుని నిర్ణయం ఏంటి? ఈ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటి? ఈ విషయంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నారు? ఈ విషయంలో దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ విషయం దేవునికి అంగీకారమేనా కాదా? ఏమండి, యుద్ధ నేర్పరి గొలియాతు లాంటి గొప్ప వాళ్ళనే మట్టి కనిపించినటువంటి దావీదు గారండి, ఒకనొక సందర్భంలో కాదండి, ప్రతి సందర్భంలో, ఒకనొక సందర్భంలో కాదు, ప్రతి సందర్భంలో కూడా, అయ్యా ఇదిగో వాళ్ళనే ఎదుర్కోమంటావా లేదా? వాళ్ళనే ఏం చేయమంటావు? వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటావా లేదా? నా బలము నీవే కదయ్యా, నా కేడము నీవే కదయ్యా, నా అండ నీవే కదయ్యా, నా కోట నీవే కదయ్యా. ఇదిగో వాళ్ళు నా మీదకి వస్తున్నారు తండ్రి, వాళ్ళు నా మీదకి వస్తున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు చెప్పు? యుద్ధాభ్యాసములో గొప్పవాడైనప్పటికీ, ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ, ఎన్నో రాజ్యాలను కూల్చినప్పటికీ, ఎన్నో రాజ్యాలను జయించినప్పటికీ దావీదు గారు, తండ్రి ఇదిగో వాళ్ళు నా మీదకి వస్తున్నారు కదా, ఏం చేయమంటావు చెప్పు తండ్రి? మీ నిర్ణయం ఏంటి తండ్రి? ఇందులో ఈ విషయంలో మీ యొక్క ఆలోచన ఏంటి? ఈ విషయంలో మీ డెసిషన్ ఏంటి చెప్పండి? మీరు పారిపోమంటారా? చాలా సైలెంట్గా పారిపోతాను. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటారా? మీరు చెప్పినట్టుగానే చాలా సైలెంట్గా యుద్ధానికి వెళ్తారు, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఏమండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుని కొరకు ఎదురు చూచువారు. మీరు ఎదురు చూస్తున్నారండి? ఇంతకీ ఎదురు చూడగలిగితే గనక నూతనమైనవి సాధిస్తారు. ఎదురు చూడగలిగితే గనక ఎలా ఎగురుతారయ్యా అంటే, పక్షిరాజు ఏ విధంగా అయితే ఎగురుతూ ఆకాశము పైకి ఏ విధంగా అయితే ఎగురుతూ వెళ్తూ ఉంటుందో, అదే విధంగా అంతే గొప్పగా చూడండి. ఎన్ని పక్షులు ఉన్నా కానీ దేర్ ఈజ్ ఎ స్పెషల్ ఐడెంటిటీ ఫర్ మనకి ఈ పక్షిరాజుకి మనకు కనబడుతుంటుందండి. అంత గొప్పగా దేవుడు నీ యొక్క యవ్వనాన్ని ఇస్తా అంటున్నారు. నీ ప్రాణానికి మేలుతో తృప్తిపరుస్తా అంటున్నారండి. చాలా చక్కగా తృప్తిపరుస్తున్నారు. తర్వాత ఇదిగో ఎగురుతువు. మళ్ళీ చదువుకుందామండి. 31 వచ్చిన మనం చూస్తే 31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం, ఎల్లప్పుడూ నూతన బలం. పౌలు గారు అంటారండి, ఇదిగో బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము బలపడుతున్నాడండి. ఎందుకంటే పక్షిరాజు యొక్క యవ్వనము వలె అంతరంగ పురుషునికి బలం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే దేవుడు ఇస్తున్నారు. ఎందుకయ్యా అంటే, పౌలు గారు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. గురు యొద్దకు పరిగెడుతూ శ్రమైన, కష్టమైన, నష్టమైన, భారమైన, బరువైన, బాధ్యతైన
10 మంది పొగిడినా, 10 మంది ద్వేషించినా, 10 మంది 10 రకాలుగా మాట్లాడుకున్న ఏది ఏమైనా గాని సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని, తన్ను నష్టపరుచుకొని, తండ్రి ఇది నాకొద్దయ్యా, దీనివల్ల నేను నీకు దూరం అయిపోతున్నాను. తండ్రి ఈ ఆస్తి నాకొద్దయ్యా, దీనివల్ల నేను నీకు దూరం అయిపోతున్నాను. నన్నేం చేయమంటావు చెప్పు. ఓకే, దీన్ని అమ్మే బీదలకు ఇవ్వమంటావు. వెరీ గుడ్, మంచిది ప్రభువా. తండ్రి దీనేం చేయమంటావు తండ్రి? ఇదిగో సువార్త పరిచర్యకు ఉపయోగించు. ఓకే ప్రభువా. ప్రతి ఒక్క దాన్ని, అధికారాన్ని, ఆస్తిని, అంతస్తుల్ని, అన్నిటినీ సమస్తాన్ని పెంటగా ఎంచుకొని గురి ఎత్తుగా పరిగెడుతున్నారండి.